ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరాలు అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, గతంలో ఏదైతే గుణపాఠాలు ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకొని ఆ గుణపాఠాలు జరగకుండా, పరాభవం జరగకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇవ్వాలనే కోరుకునే నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గాకు దీర్ఘం, గి అనే అక్షరాల వందలు కూడా మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది? ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజ్యం 1, అవమానం 2. అంటే ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం 8గా ఉంటుంది, రాజ్య పూజ్యం 1 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. ఇది మకర రాశి యొక్క ఫలితం. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ముందు గ్రహగమన గతులు ఎక్కడున్నాయి, గ్రహ సంచార విషయం ఎలా ఉంది అంటే, గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో సంచారం చేయటం, 2 తర్వాత నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 నుంచి సింహరాశిలో అతిచారంలోను, అతిచారం తర్వాత ఈ అతిచారం తర్వాత ప్రధానంగా వక్రగతిలోకి వెళ్తాడు, మళ్ళీ అదే సింహరాశిలో. మరి ఎలా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి చూసుకుంటే, మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి, తృతీయాధిపతి షష్టమ స్థానంలో ఉంటాడు. అంటే జూన్ 2 వరకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. మళ్ళీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా బాగుంటుంది. అంటే ఆ కాలం అనేది మంచిది. ఆ కాలం వల్ల ఆదాయ వ్యయాలు బాగా పెరుగుతాయి. అంటే జూన్ 2 వరకు డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. 31 దగ్గర నుంచి మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం జరిగితే మళ్ళీ ఖర్చులు అవుతుంటాయి. అంటే కొద్ది కాలం మాత్రం లాభాల బాటలో ఉంటారు. మిగతా టైంలో లాభాలు ఉండవు అని అర్థం. లాభాలు ఉండవు అంటే ఇళ్ళు కొనుగోలు చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్, పిల్లల యొక్క పెళ్లిళ్ళు, చదువులు, కొంత ఖర్చు చేసుకుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. విదేశాలకు వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయిగా, కొన్ని విషయాల్లో ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, శుభ కార్యక్రమం నిర్వహణ చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. స్త్రీలకు ముఖ్యంగా తల్లి తరఫున బంధువులతోటి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. తల్లి తరఫున ఉండే బంధువుల ఇళ్లకి కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ మామయ్య వరుస అయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువగా కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి వెళ్లాల్సిన విషయాలు కాబట్టి తప్పకుండా వెళ్తారు. అందులో శుభ కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రయారిటీ ఇస్తారు. అధిక లాభాల బాటలో ఉంటారు. మరి శని జూలై 25 వరకు తృతీయ స్థానంలో ఉంటాడు. రాస్యాధిపతి, ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉండటం ధనధాన్య వృద్ధి, లాభాలు కలిగే అవకాశాలు బాగా ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత, అక్క చెల్లెల సఖ్యత, అలానే తల్లి తరఫున బంధువులతోటి అనుకూలంగా ఉండటం, ప్రతి విషయంలో విజయం సాధించడం, అనేక ప్రణాళికలతోటి వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రకరకాల మార్పులతోటి రకరకాల డబ్బులు సంపాదించాలనే ఆవేదంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, రాహు ద్వితీయంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు కావటం, కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు, డిసెంబర్ 7 తర్వాత జన్మంలోకి రావటం వల్ల ఆరోగ్యపరంగా స్త్రీలకు అబ్డామిన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కేతు విషయానికి వెళితే, కేతు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆవేశపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆవేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆవేశం లేకుండా ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే దేవాలయాల దర్శనాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, అనేక విషయాల్లో ముందుకు వెళ్ళటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అన్నిటా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా అనేక ప్రణాళికలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయాందోళన తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడి వల్ల వివాహ శుభ కార్యక్రమాలు, రవి వల్ల మంచి ఉద్యోగం, బుధుడి వల్ల వ్యాపారంలో కొన్ని చికాకులు కలుగుతుంటాయి. కుజుడి వల్ల కొన్ని పనులు చేయలేక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటా కొనలేరు, కానీ స్థలాలు కొనుగోలు చేస్తారు, ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళకి కొన్ని విషయాలను మనం ప్రత్యేకంగా చూస్తే ఈ రాశి వారికి గురువు అంతా కూడా 2వ తారీఖు వరకు కూడా ఆ రజితమూర్తిగాను, 31వ తారీఖు సప్తమం లోహమూర్తిగాను, తర్వాత అతిచారంలో ఉండటం అష్టమమూర్తిగా, అష్టమం ఉన్న సువర్ణమూర్తిగాను, శని వచ్చేటప్పుడు తృతీయంలో ఉండటం వల్ల తామ్రమూర్తిగాను, రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా ఉంటారు. అంటే సువర్ణమూర్తులు ఎప్పుడు డిసెంబర్ 7వ తారీఖు వరకు, తర్వాత వచ్చేటప్పటికల్లా తామ్రమూర్తుల్లాగా ఉంటారు. అంటే డిసెంబర్ 7వ తారీఖు మారుతారు కాబట్టి. అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిచ్చ సప్తమే భే గురువు అన్నారు. అంటే సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల సుఫలితాన్ని ఇస్తాడు. శని వల్ల శుభ అశుభ మిశ్రమాలు, ఆరోగ్యము, ధనలాభం, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చలత, శత్రులతో విజయం సాధించడం, వృత్తి ఉద్యోగాలైన అభివృద్ధి, వివాహం కాని కన్యలకు వివాహం కుదురుట, నూతన వస్తువులు, వాహన ప్రాప్తి, శని వల్ల వాతరోగము, దుఃఖము, భయము, ఆందోళన, అన్నింటా ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచిది. ధన విషయం బాగున్న, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలుగుట, ఉద్యోగులకు ఉద్యోగము, అభివృద్ధి, ప్రమోషన్ లాభించే అవకాశాలు, అధికారులు సామర్థ్యము, ఇష్టపడిన స్థలాలు, బదిలీలు జరిగే అవకాశాలు, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కానీ విదేశీయ ప్రయాణాలు, విశేషమైన ధనలాభాలు, వ్యాపారం నందు లాభాలు, కొన్ని నూతన వ్యాపారాలు ప్రారంభించట, శని ప్రభావం అప్పుడప్పుడు కొన్ని విభేదాలు జరిగే అవకాశాలు, ఆ రియల్ ఎస్టేటు, అలానే ఇనుము, సిమెంటు, కలప, రాయి యంత్రములు, కిరాణా, ఫ్యాన్సీ, తోలు, చెప్పులు, కూరగాయలు, పండ్ల వ్యాపారాల వాళ్ళకు కూడా అభివృద్ధి, రుణాలు తీర్చుట, నూతన వ్యాపారంలో ప్రారంభించుట, నూనె, నెయ్యి, మెడికల్, ఎరువులు వ్యాపారస్తులకు ఆగస్టు వరకు సామాన్యంగా ఉంటాం. అక్కడి నుండి మంచి లాభాలు, రవాణా, మోటారు, స్పేర్ పార్ట్లు, మిల్లులు, యంత్రములు చెందిన వ్యాపారాలు ఈ సంవత్సరం అంతా కూడా లాభాదాయకంగా ఉంటాం. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఏ వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటాం. వ్యవసాయదారులకు పంటలు పండి బాగా రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం. రాజకీయ నాయకులు అధికారం దక్కటము, వెన్నుపోటుదారులకు ముందుగా గుర్తించటం, వీళ్ళు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు, విద్యార్థులు బాగా అధిక శ్రమతో చదవాలి, కోరుకున్న కాలేజీలో సీట్లు లభించే అవకాశాలు, అలానే స్వతంత్ర వృత్తులు గల వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో విరోధ భావాలు కలగకుండా, స్త్రీలకు వాత రోగం వల్ల ఇబ్బందులు, కుటుంబంలో విరోధ భావాలు ఉన్నను, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ధనలాభం, సువర్ణ వస్తు ప్రాప్తి, ఆరోగ్యము, ప్రతి విషయంలో మీకు అనుకూలంగా ఉన్నట్టుంది. అప్పుడప్పుడు అధిక శ్రమ చేస్తారు. వాత రోగాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించడం మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా, ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో
70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యుడికి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించారు. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసు లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేట మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైట్ www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ప్రజలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశమహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి.
అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలను కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాల్కులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటాడు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. రిపీట్గా వినొచ్చు మీరు, ఏ దోషం ఉంది ఏమిటి అనేది.
ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.